గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి అసలుకి? చాలా అయిందండి. ఎంత అయిందో నాకు ఇప్పుడు ఇవాళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కష్టమైంది. అందుకనే అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం. బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాం. అది మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి. ఇది దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు నుంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటల్, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒకవేళ పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబేరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. ఎస్, అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది. ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్ ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ గురించి? సార్ అండ్ మేడం సార్ వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అమౌంట్ కూడా దానికి మళ్ళీ సార్ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్నీ కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్. అన్నీ దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి. ఎలా అంటే సార్ మేము పాపకు బాగలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్ అసలు? మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందాక చెప్పినట్టు maheshbabufoundation.org.లోకి వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్. జితేంద్ర, చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం. నాకు ఇది రిలీజులు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం. అట్లా ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజుల్లో పోకిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద సెన్సేషన్ వరకు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ చేస్తాము, హైయెస్ట్ రెవెన్యూ కూడా చూస్తామండి. కంగ్రాట్స్ సార్. మీతో ఒకటే లాస్ట్ క్వశ్చన్ సార్. మురళీమోహన్ గారు, ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైభేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జైబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? విత్ హర్ అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తుంది. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా మలయాళం ఏ సినిమా రిలీజ్ అయినా రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చాయి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఒక్కోసారి నాకు అర్థం కాకపోతే పెదనాన్నగారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి.
బాగా సక్సెస్ అవుద్దని అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జయభేరి మళ్ళీ జయభేరి మోగిస్తుంది.